అమలు కూడా మాకు క్లియర్ ఇస్తే మేము దాన్ని చూడాలి. వేరే విషయం మేము చెప్పాల్సిన లేదు. బాగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తున్నారు. ఆ తరఫున మీరు హైదరాబాద్లో మీరు కృషి చేస్తున్నారు. మీకు తప్పకుండా మాకు ఇవ్వడానికి ఒక మేము అక్కడ కూడా మీకు ఏమైనా ఇబ్బంది మేము బిల్లు కూడా ఇస్తుంది. అల్టిమేట్లీ మీకు మాకే నెలలో వస్తాను చేస్తున్నామనే విషయం మీద ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రేపు 26వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగెడుతుంది. ఈ ప్రభుత్వం సాధించిన విషయాలు ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు కూడా 26వ తేదీ నుంచి పెద్ద ఎత్తున మేము ప్రారంభం చేయబోతున్నాం. దానికి ముందు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతోటి నేను సమీక్ష చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సహకారం తీసుకుంటున్నాం. పోయిన వారం బ్యాంక్ అధికారులతోటి ముద్రా బ్యాంక్ యొక్క ఉన్నటువంటి స్కీమ్ మీద వివరణ తీసుకొని మేము ముందుకెళ్ళడం జరిగింది. అలానే గత వారంలో ఏవైతే వైద్యానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని కూడా మేము సమీక్షించుకోవడం జరిగింది. ఈ రోజున పెట్రోలియం అధికారులతో ఈ సమీక్ష జరిపాను. చాలా సంతోషము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఏదైతే పొల్యూషన్ ఉందో మధ్యతరగతి వాళ్ళకి కాకుండా బడుగు బలైన వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మరియు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉజ్వల అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇది ఈరోజు ఉన్నటువంటి ఒక లెక్కల ప్రకారంగా వాయు కాలుష్యంతో 5 లక్షల మంది చనిపోతున్నారు సంవత్సరానికి. ఆరోగ్య శాఖ మనకు నివేదిక ఇచ్చింది. సో అందుకనే వీటన్నిటికీ ఒక మార్గం పెట్రోలియం శాఖ ద్వారా ఈ ఉజ్వల అనేటువంటి ఈ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి దీన్ని ఇవాళ రివ్యూలో మాకు వచ్చిన ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపం స్కీమ్ కింద 2,43,000 కనెక్షన్లు 2015-2016 ఇవ్వడం జరిగింది.